నమస్తే ఫ్రెండ్స్, నేను మేరపల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. కొన్ని గంటల వర్షానికే మన హైదరాబాద్లో ఉన్న రోడ్లన్నీ చెరువులుగా మారాయి. మీరు ఫ్రీగా బోట్ రైడ్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అసలు ఇంత టెక్నాలజీ యుగంలో మనం ఎందుకు ఇంకా వెనుకబడిపోయి ఉన్నాం? ఎందుకు ఒక చిన్న రెయిన్ వాటర్ మేనేజ్మెంట్ని మనం చూసుకోలేకపోతున్నాం? ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు తెలియాలి అని అంటే మీరు రీల్ని చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా హైదరాబాద్ ఒక విశ్వనగరంగా చెప్పుకుంటారు. ఇలా హైదరాబాద్లో ప్రపంచ స్థాయి బ్రాండ్స్ ఉన్నాయని చెప్పుకుంటారు. ఇలా హైదరాబాద్లో 3 లక్షల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం 16% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉందని కూడా చెప్పుకుంటారు. కానీ ఒక గంట వర్షం పడితే ఇవాళ ఇదండి మన హైదరాబాద్ దుస్థితి. ఇలా ఎందుకుందని మనం ఆలోచిస్తే మన విజనరీ లీడర్స్ యొక్క విజన్ కి అవుట్పుటే ఇవాళ మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనం రెయిన్ వాటర్ మేనేజ్మెంట్ ని రియల్ టైంలో మానిటరింగ్ చేసేటువంటి సిస్టాన్ని అడాప్ట్ చేసుకోవాలి. వేరే దేశాలలో అలాంటి రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న నాలాలన్నిటినీ డిజిటలైజ్ చేయాలి. నాలాలన్నిటికీ ప్రివెంటివ్ గా క్లీనింగ్స్ చేయించాలి. ఇలాంటి వర్షాకాలం రాకముందుకే నాలాలన్నిటినీ క్లీన్ చేసుకోవాలి. ఇలా ఎక్కడెక్కడైతే వర్షం వల్ల నీరు నిలుస్తుందో అలాంటి ప్రాంతాలను మనము పరిశీలించి దానికి గల కారణాలని మనము సాల్వ్ చేసుకుంటూ వెళ్తే క్రమక్రమేణా కొన్ని నెలల్లో ఇలాంటి పరిస్థితులు జరగకుండా మనం చూసుకోవచ్చు. ఇలాంటి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ చెక్ లిస్ట్ కనుక తీసుకొని జిహెచ్ఎంసీలో ఉన్న అధికారులు కనుక ఫాలో అయితే ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా మనం చూసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వర్షం హెవీగా ఉండే సమయంలో కూడా సిటిజన్స్ కి అలర్ట్స్ పంపించి వాళ్ళని ముందస్తుగా అలర్ట్ చేస్తే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా మన ట్రాఫిక్ జామ్స్ కాకుండా కూడా చూసుకోవచ్చు. కాబట్టి మీరు ముందస్తుగా దీనిపై చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. జై హింద్.